చేసినప్పుడు మీలో ఒకటి ఆలోచించాలి. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు. వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి అది కాదు. నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం. మీరు ఒకసారి ఆలోచించండి. తీవ్రవాదులు, నాకు వాళ్ళకు విరోధం లేదు. వాళ్ళ సిద్ధాంతం తప్పు. ఏదో బెదిరించి భయపెట్టి తుపాకీతో మేము రాజ్యం చేస్తామని ఎక్కడో అడవుల్లో కూర్చొని మనుషుల్లో, ఊర్లో ఉండే మనుషులు చంపుతామని లేఖలు పంపించి అరాచకాలు చేసేవారు. ఇది తప్పని చెప్పాను, ఎనలేదు. అప్పుడు కావాలని గట్టిగానే పోలీసుల ద్వారా యాక్ట్ చేశాం. దాంతో వాళ్ళు నా మీద కోప్పడి తిరుపతిలో 2003లో 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అసాధ్యం ఇది. అది కూడా అకేషన్ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సందర్భంలో దేవుడికి లాంఛనాలు ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా ఇస్తాం. నేను ఆ సందర్భంలో పోతామంటే జరిగితే ఆయనే కాపాడాడు. అయినా నేను భయపడలేదు. అదే మరి రెండో విషయం మీరు చూస్తే రాయలసీమ రాళ్లసీమగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఎక్కడికక్కడ ముఠా కక్షలు, ఒకరినొకరు చంపుకోవడం. ఒక స్థాయిలో మీరు ఒకసారి చూస్తే ఏ స్థాయికి వెళ్ళామంటే ఒక ఫ్యామిలీ ఒకరిని చంపితే ఆ ఫ్యామిలీ ఇంకొకరిని చంపి కడాన ఫ్యామిలీలు లేకుండా తుదముట్టించే పరిస్థితికి వచ్చారు. గ్రామాలు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఒకటి ఆలోచించా, ఇది నా బాధ్యత. మర్యాదగా చెప్పా, ఫ్యాక్షన్ పోవాలని చెప్పా, ఉక్కు పాదంతో ముందుకెళ్ళా. వెళితే మా వాళ్ళు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టి మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సినిమాలు తీసేవాళ్ళు, ఈ ముఠాల పైన డైలాగులు ఉండేటివి. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళకు కూడా థీమ్ లేదు. ఎందుకంటే అప్పుడు వాస్తవం కాబట్టి సినిమా తీస్తే బ్రహ్మాండంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్క హైదరాబాద్ నగరం, ఒకే రోడ్డు విజయవాడకి, ఒకే రోడ్డు బెంగళూరుకి, కర్నూలుకి రావాలన్న అదే రోడ్డు. కత్తిపోట్లు, కర్ఫ్యూలు, మత విద్వేషాలు. నాకు అర్థమయ్యేది కాదు. ఒక అతను ఒక కత్తితో పొడస్తాడు ఒకరిని, ఇంకొక ఆయన ఇంకొకరిని 2 కత్తుల పోట్లు వేస్తాడు. ఒక ఆయన ఒకరిని చంపుతాడు, ఇంకొక ఆయన 3 చంపుతాడు. అది ఒక పెద్ద వైరస్గా తయారై 6 నెలలు కర్ఫ్యూ పెట్టేవాళ్ళు. నిర్మోహమాటంగా పోయాను. మత విద్వేషాన్ని రెచ్చగొడితే ఎవరిని ఉపేక్షించని చెప్పి యాక్షన్ తీసుకుని హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడి ప్రశాంతతకు మారుపేరు చేశాం. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ వచ్చాయి. హైదరాబాద్ ప్రపంచ నగరంలో ఒక మేటైన నగరంగా తయారైంది. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది. ఇప్పుడు మన రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గం మీరు చూడండి. నేను 8 సార్లు ఎమ్మెల్యే, 4వసారి ముఖ్యమంత్రి. 1924 నా నియోజకవర్గానికి రానిచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. ఇక్కడే అన్న క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఈ వీధి రణరంగంగా మార్చారు, యుద్ధ భూమిగా మార్చారు. నేను వస్తానంటే కుప్పానికి రాకూడదని నన్ను తిరిగి పంపించాలంటే అనుక్షణం నా వెనకనబడి వేధించారు. నేను ఇక్కడి నుంచి బెంగళూరుకు పోతే నేను పోయిన వెంటనే నాతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. కడాన నాకు కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా
నేనేదో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పోరాడుతూ ఉంటే నేరుగా నంద్యాలలో ఉంటే నన్ను దేశపోయి జైల్లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అది కూడా చెప్పకుండా నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు యాక్షన్ తీసుకోవాలంటే ఒక్క నిమిషం తమ్ముడు, అది కాదు ఇక్కడ రాష్ట్రం ప్రజా సంక్షేమం. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంఘ విద్రోహ శక్తులు ఎక్కడున్నా సింహ స్వప్నంగా ఉంటాను తప్ప వదిలిపెట్టను. నాకు కావాల్సింది లా అండ్ ఆర్డర్. సిబిఎన్ అంటే మీరు అందులో ఆలోచించేది లా అండ్ ఆర్డర్ ఉంటుందని, ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరు కూడా అడ్డం రారని, ఇంకో పక్క ఆస్తులకు రక్షణ ఉంటుందని మీరు ఆలోచించారు. రాష్ట్రం మొత్తం ఆలోచించింది. అదే చేసి చూపించాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా, నా ప్రజల ప్రాణాలకు, మా ఆడబిడ్డల మానానికి రక్షణగా ఉండాలని నేను ఆ రోజు ముందుకు పోయా. అయితే ఈరోజు జరిగే పరిస్థితి ఏంటి? రాజకీయాలు చేశాను, 48 ఏళ్ళు చేశాను. రేపు ఇప్పటికి 48 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి 4 సార్లు ముఖ్యమంత్రిని, 15 సార్లు అపోజిషన్ పార్టీ లీడర్ని. కానీ నా బాధంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను రాజకీయాలు చేయాల్సి వచ్చేది రౌడీలతో, నేరస్తులతో రాజకీయం చేస్తున్నా. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ కుప్పం నేను చెప్తున్నా. ఎందుకంటే కుప్పం ఒక ప్రశాంతమైన ప్రదేశం, శాంతికి మారు పేరు నా బంగారు కుప్పం, నా స్వర్ణ కుప్పం. అలాంటి కుప్పంలో అరాచక శక్తులు పెరిగిపోయినాయి. స్మగ్లింగ్ చేశారు, లూటీ చేశారు, గంజాయి బ్యాచ్ని పెంచారు. ఇంకొక పక్క రౌడీ బ్యాచ్ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను వస్తే ఎక్కడ మాట్లాడేవాళ్ళు కాదు. ఈరోజు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ అరాచకాలు చేయాలంటే ఇక్కడుండేది సిబిఎన్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నేను రౌడీజం చేయను, నా ప్రజలకు రక్షణగా ఉంటా, కవచంగా ఉంటా. రౌడీజం చేసేవాళ్ళని ఎక్స్పోజ్ చేసి బజార్లో నిలబెట్టి నడి రోడ్లో దోషిగా నిలబెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా ఒక రోషం లేదు, ఒక బాధ్యత లేదు. ఎలాంటి వాళ్లకు రాజకీయాల్లో స్థానం ఇవ్వాలి? రౌడీలకా, నేరాలు చేసేవాళ్ళకా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు ఒకసారి ఆలోచించండి. వివేకానంద రెడ్డి హత్య, నేనే ముఖ్యమంత్రి, ఎలక్షన్ సీజన్, బిజీగా ఉన్నాం, నిద్రలేశాను, న్యూస్ వచ్చింది వివేకానంద రెడ్డి చనిపోయాడు, గుండెపోటు అన్నారు. గుండెపోటు అంటే ఏమంటా, మనం కూడా పాపం అన్నా. సౌమ్యుడు పాపం చనిపోయాడన్నా. ఎక్కడి నుంచి వచ్చింది న్యూస్ నాకు కూడా తెలియదు. సాక్షిలో అక్కడి నుంచి బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే కొత్త థియరీ పెట్టారు, గుండెపోటు వచ్చినా వామిటింగ్స్ వస్తాయి కాబట్టి బ్లడ్ వచ్చిందని. అక్కడి నుంచి శవపేటికలు తీసుకొచ్చి ఫ్యూనరల్ చేయడానికి సిద్ధం చేసేశారు. వాళ్ళ కూతురు అడిగింది పోస్ట్ మార్టం చేయమని, పోస్ట్ మార్టం చేయించారు. చేయిస్తే గొడ్డలితో తలంతా నరికేస్తే బ్రెయిన్ బయట వచ్చింది. మొత్తం బాత్రూంలన్నీ లాక్కపోయారు. బ్లడ్తో సంతకం పెట్టి లెటర్ రాయించారు. అరాచకానికి పరాకాష్ట. సాయంత్రం ఆయన కూతురిని కూడా మేనేజ్ చేశారు. తెల్లవారితో పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని హెడ్డింగ్ పెట్టి నా చేతిలో కత్తి పెట్టేశారు. మీరందరూ ఏమారు కొంతమంది ఓట్లు వేశారు. ఇక్కడ కూడా ఓట్లు తగ్గాయి, నన్ను గెలిపించారు కానీ ఓట్లు తగ్గాయి. మన సెంటిమెంట్ అది. మోసాన్ని గుర్తించలేక మోసపూరిత నేరాల్ని మనం ఆలోచించకుండా జరిగింది. అక్కడి నుంచి మీరు చూడండి, కోడి కత్తి డ్రామా.
అది కూడా నేను చేయించాను. ఎవరికైనా ఇస్తే ఒక చిన్న కత్తి, కోడి కత్తి పంపించి ఆయన చంపేయాలన్నది. ఒక గులకరాయి, ఆ గులకరాయి వేసి ఆయన హత్యా ప్రయత్నం చేశానని. ఏంటి ఇవన్నీ? సానుభూతి డ్రామాలు. అరాచకాలకు పరాకాశ ఎంతమంది చంపారు. మాస్క్ అడిగితే నువ్వు నన్ను అడుగుతావని ఒక ఎస్సీని దారుణంగా చంపేశారు. ఒక డాక్టర్, మంచి డాక్టర్, ఒక డ్రైవర్ని చంపేసి కడాన డోర్ డెలివరీ ఇచ్చి అంత్యక్రియలు చేసుకోమని ఇది వస్తే అలాంటి వాళ్ళని ఊరేగింపు చేశారు. నేను చేయలేను ఆ పనులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నిన్న మొన్న మీరు చూశారు. నేను ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో పాత అసెంబ్లీ హాల్లో పెడితే ఆ రోజు నేను కూడా సహకరిస్తున్నా, రాష్ట్రానికి ఎలాంటి చెడు జరగకూడదని హైదరాబాద్లో అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు పేరు వస్తుందని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 2019 అధికారంలోకి వచ్చారు. 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడారు. కడాన ఏమీ రాజధాని లేని పరిస్థితికి వచ్చారు. ఓడిపోయారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్కి వచ్చారు. చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు కానీ తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు. రాజ్యాంగం ఆమోదించదు. ఇది జరగదు, జరగరాని కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు?